హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బెండకాయ ఉల్లికారం చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎంత తిన్నా తినాలనిపించే బెండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ముందుగానే బెండకాయలు అయితే నీట్గా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇదైతే తడి లేకుండా క్లాత్ అయితే తుడిచి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నానండి. మొత్తం తుడుచుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బెండకాయ ముక్కలు కోసుకున్నాం కదా, అవి అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండానే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి కదండి, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం శనగపప్పు మినపప్పు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే ఒక 8 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. అవి కూడా వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం పసుపు. ఇవన్నీ వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదండి, మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇవైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ పోపు గింజలు వేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి, ఉల్లిపాయ పేస్టు. ఇది కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నూనెలో వేయించాం కదండి, అంత పచ్చివాసనగా ఏముండదు. కొంతసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడైతే బెండకాయలు ఫ్రై చేసుకున్నవి అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకుని అయితే కలుపుకుంటున్నానండి. స్లోగానే కలుపుకోవాలి, మళ్ళీ ముక్కల కింద విరిగిపోతాయి. నేను సాల్ట్ చూసుకున్నానండి, సాల్ట్ సరిపోలేదు, కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతే, వేడివేడిగా బెండకాయ ఉల్లికారం రెడీ అండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.